కాశీ అనగానే వెంటనే గుర్తొచ్చేది మణికర్ణిక. కాశీ అంతా ఒకెత్తు, మణికర్ణిక ఒక్కటి ఒకెత్తు. విశ్వనాథ్ ఘాట్కి పక్కనే మణికర్ణిక మహాశ్మశానం మాత్రమే కాదు, ముక్కోటి దేవతల అపరాహ్న స్నాన ప్రదేశం. అపరాహ్న స్నాన సమయం అంటే మధ్యాహ్నం 12:10 నుంచి 1 మధ్య సమయం. ఈ సమయంలో కాశీలో మీరెక్కడున్నా మణికర్ణికకు చేరుకోండి. విశాలాక్షి సమేతంగా విశ్వనాథుడు స్నానమాచరించే సమయం ఇదే. సకల దేవతలు వెనువెంటనే స్నానమాచరించాలి అని పరితపించే సమయం అదే. దేవతల స్నానం తర్వాత ఒక్క నీటి బిందువైనా మనల్ని స్పృశించి మన పాపాల్ని కడగకపోతుందా అని పరితపించే సమయం అదే. అందుకే అపరాహ్న స్నానం తప్పకుండా చేసుకోండి. మణికర్ణిక దగ్గర పితృతర్పణాలు, పిండ ప్రదానాలు కూడా పితృదేవతలు తరించేలా చేస్తారు. ఇక్కడ చాలా మంది పండితులుంటారండి. మణికర్ణిక ఘాట్కి చేరుకోవడానికి బోట్లు, రోడ్డు మార్గంలో అయితే షేర్ ఆటోస్, క్యాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సంకల్ప స్నానానికి మినిమం 100 నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. పిండ ప్రదానాలకు 500 నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. అక్కడ భౌతికంగా కనపడే గంగమ్మ శుభ్రత గురించి గాని, మీలో ఉండే ఓసిడి సమస్యల్ని గాని బయటపెట్టి మాట్లాడారో మీరు కాశీ వచ్చి మొత్తం వృధా. గంగపాలు. భగవతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కర్మలు, పాపాల్ని తొలగించుకునే మార్గాలు దైవం ఈ కలియుగంలో మన ముందు చూపినప్పుడు వినియోగించుకోవాలే తప్ప మూర్ఖత్వంతో నిందించి కొత్త దోషాలు మూటగట్టుకోకూడదు కదా. కాశీ మణికర్ణిక వైభవం ఎంతోమంది ప్రవచనకర్తలు వివరిస్తూ చెప్పిన వీడియోస్ చాలా ఉన్నాయి. వాటిని చూసి వెళ్ళండి. మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. కైలాసాన్ని తలపిస్తుంది. జై కాశీ, దివ్యకాశీ, భవ్యకాశీ.